ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతమైన ఇక్కడ సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రధానంగా ఫ్లోరిన్ వాటర్ తో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. కనీసం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆ ప్రాంతంలో అంటే డయాలసిస్ చేసుకునేందుకు సౌకర్యం లేక సుమారు 120 కిలోమీటర్ల వరకు నెల్లూరుకు వచ్చి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామానికి తిరిగి సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 5వ తేదీ నుంచి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. దీని మీద మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. అనిల్ కుమార్ రెడ్డి, చెప్పండి. అంటే మెట్ట ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ప్రణాళిక రూపొందించారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ఫ్లోరిన్ వాటర్ సమస్య, అక్కడ కిడ్నీ పేషెంట్ల గురించి మొత్తం మీరు ఒక ప్రణాళిక రూపొందించారు. ఎప్పటిని స్టార్ట్ చేస్తున్నారు? ఎలా అసలు దీన్ని ఏంటి? వాస్తవంగా ఇది ఈరోజు సమస్య కాదండి. మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉదయగిరి వెనకబడ్డ ప్రాంతం, మెట్ట ప్రాంతం. దీనికి అనుగుణంగానే మేము గత ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు చాలా క్లియర్గా చెప్పాం. ఉదయగిరిని జిల్లాగా అనౌన్స్ చేయమని చెప్పాం. ఎందుకు జిల్లాగా చేయమన్నామంటే అదేదో గొప్ప కోసం కాదు. వాస్తవానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఉదయగిరిలో ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నాడు అంటే ఇతను డయాలసిస్ చేయించుకోవాలంటే అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చి మళ్ళా వెనుదిరిగిపోతాడు అంటే ఇక అది భగవంతుడి మీద ఆశలు పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఎందుకు అలాంటి పరిస్థితి అంటే దాదాపు ఉదయగిరి నుంచి నెల్లూరు రావాలంటే చాలా సుదూర ప్రయాణం. గత ప్రభుత్వాలు మనకి వింజమూరులో ఇక్కడ అక్కడ కొన్ని 30 పడక గదులు ఉన్నటువంటి హాస్పిటల్ని అనౌన్స్ చేశాము, ఇవన్నీ చేశారు, కానీ ఏది కూడా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సాధ్యమైనంత వరకు చాలా త్వరిత యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తే తప్ప లేకపోతే ప్రజల ప్రాణాలు కోల్పోవడం అనేది ఇక ముందు మనం చూస్తాము. సాధ్యమైనంత వరకు ఈ కొత్త ప్రభుత్వం అయినా సరే ఇమీడియట్లీ ఈ డయాలసిస్ సెంటర్స్ ని ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా మేలు చేసిన ప్రభుత్వం అవుతుంది. అంటే ప్రధానంగా డయాలసిస్ అంటే కిడ్నీలు పోవడము, అదేవిధంగా ఎముకలు అంటే వంకిరిగా ఇచ్చేయడం ఫ్లోరిన్ వాటర్ వల్లే. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో వందలాది గ్రామాల్లో ప్రధానంగా నీటి సమస్య ఉంది. దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేయడానికి ఎక్కడ ఏ గ్రామాలు ఉన్నాయనేది మీరు వాస్తవం అండి. ఎందుకంటే ఇక్కడ మంచినీటి సమస్య ఒక ఉదయగిరి కాదు, ఒక సీతారాంపురం, ఒక వింజమూరు, ఇక్కడ అన్నిటిలో కూడా మంచినీటి సమస్య ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది చాలా ఇబ్బందికరంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ప్రజలు ఇవాళ నాకు అవి కావాలి, ఇవి కావాలి, విస్తారాలు కావాలి అడగట్లే. అయ్యా మాకు తాగడానికి కనీసం మంచినీళ్ళు ఇప్పించండి ప్రభు, మాకు మంచినీళ్ళు ఇప్పించండి ప్రభు అని చెప్పి చాలా గట్టిగా బాధాకరంగా ఎందుకు అడుగుతున్నారంటే ఇవాళ వాటర్ కానీ చూసినట్లయితే ఈ ఫ్లోరిన్ వాటర్ అనేది ఎలా అయితే మనకి శుద్ధ అనేది వస్తుందో దీన్ని ప్యూరిఫై చేయడం కోసం వాళ్ళందరం కూడా మనం ఈ మినరల్ వాటర్కి అలవాటు పడిపోయాం. వాస్తవంగా ఈ కల్తీ మినరల్ వాటర్ తాగడం వల్ల చాలా మందికి కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లేకపోతే జ్వరాలు, ఈ కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఈ ప్యూరిఫై వాటర్ ఎంతవరకు వాస్తవం అనేది దానికి సరైన నాణ్యతా ప్రమాణాలు లేవు. ఈ సరైన నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల క్యాన్లో పట్టిస్తే ఇది మంచినీళ్ళు అని చెప్పి జనం తాగేస్తున్నారు. దానివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులకి, దీర్ఘకాలటువంటి వ్యాధులకి ఆ బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ వాటర్ అనేది మనం ఏం చేయాలి అంటే ప్రతి ఇంటికి కూడా మంచినీటి పథకం ఆల్రెడీ గత ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొచ్చాయి, కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మంచినీరు అనేది కానీ ప్రజలకు అందించకపోతే రాబోయే రోజుల్లో మెట్ట ప్రాంతంతో పాటు అధిక జబ్బున బారిపడినటువంటి ప్రాంతంగా కూడా మా నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ సుజలా పథకం ఏదో అది కూడా మూలన పడిపోయిందంట కదా, ఏం వాహనాలు అట్నే ఉండి దాన్ని ఎట్లా నిరుపయోగంగా ఉన్నట్టు కాదండి. ఇది సుజల స్రవంతి అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇంటింటికి ఒక ట్యాప్ వాటర్, ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఫెసిలిటీ అన్నారే గాని ప్రభుత్వాలు చెప్తున్నాయే గాని ఏది కూడా ప్రాక్టికల్ గా నిజ రూపం దానికి దాల్చట్లేదు. ఈ నిజ రూపం దాల్చినప్పుడు మాత్రమే ప్రజలు ఆనందంగా పడతారు. లేదంటే వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడాలంటే
ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా శిలాఫలకాలకే పరిమితం చేయకుండా వాటిని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ప్రజల వద్దకు తీసుకెళ్తే ప్రజలు హర్షిస్తారనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రధానంగా మీరు జనవరి 5వ తేదీ నుంచి ఉదయగిరి నియోజకవర్గం మొత్తం ప్రతి పల్లెకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అక్కడ సమస్యలు తెలుసుకోవాలి. ఎందుకు ఈ ప్రణాళిక మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి కదా. వాస్తవేనండి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ కి 6 నెలల ముందు నుంచో లేకపోతే 1 సంవత్సరం ముందు నుంచో హడావిడి చేసి ఓట్ల కోసమో లేకపోతే సీట్ల కోసమో సహజంగా చేస్తారు. కానీ ఆ ప్రాంత వ్యక్తిగా నాకు ఎప్పటి నుంచో ప్రజలతోటి తిరగాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలతో మమేక ఒక ప్యాషన్ ఉంది నాకు. అయితే మనం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల్ని మనం తెలుసుకోగలిగినప్పుడే ఆ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి మనకు తెలుస్తాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇందాక మీరు అడిగారు పల్లె పల్లెకి, ఎందుకంటే పల్లె పల్లెకి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు భారతదేశ చరిత్ర కానీ మనం గమనించినట్లయితే ఈ రోజు చూస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టు, అది ఏ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, ప్రతి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జరిగింది తప్పితే మిగతా ఏ ప్రభుత్వంలో కూడా ఏ ప్రాజెక్ట్స్ కూడా కొత్తగా చేసింది లేదు. మరి అలాంటి ప్రాజెక్ట్స్ ని ఈ రోజు ఇలా మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి ప్రాంతం వాళ్ళకి ఈ మంచినీటి సమస్య కావచ్చు, లేకపోతే చాలా ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు. ఇక్కడ ఒక కొండాపురం మండలంలో గజ్జలవరపాలెం అని ఒక ఊరుందండి. మీరు నమ్మరు, మీరు ఎప్పుడైనా సరే మీ మీడియా వాళ్ళు కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ లేకపోతే ఛానల్ వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే మీరు ఒక వీలుంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఈ రోజు ఒక గర్భిణీ స్త్రీ ఉందండి. ఈ రోజు ఆమెకి ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో డెలివరీ అని చెప్పారు ఆ ఊర్లో. ఇక ఆ ఊర్లో కానీ ఒక 4 రోజులు కానీ మొన్న పడినట్టు కుంభపోత వర్షం పడితే ఆమె అక్కడ చచ్చిపోవడం, డెలివరీ అవ్వడం జరిగిపోతుంది. ఎందుకంటే ఒక ఇలాంటి కాలంలో డిజిటల్ యుగంలో అద్భుతమైనటువంటి డిజిటల్ రంగంలో ప్రతిదీ కూడా మనం ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి డెవలప్మెంట్ అయ్యే ఊర్లో దేశంలో ఒక ఊరికి దారి లేని ఊర్లు కూడా ఉంటాయని మీరు చూడాలంటే మీరు ఇలా కొండాపురం మండలంలో ఒక గజలపాలెం ఊరు చూడండి. ఇలాంటి కొల్లల గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి ప్రతి గ్రామం తలుపు కొట్టి ఆ విలేజ్ కి వెళ్ళి ఆ విలేజ్ కి ఎక్కడ రోడ్లు లేవు, దీని మీద మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గలమెత్తి ఆ ఊర్లకి అలాంటి పల్లెటూర్లకి న్యాయం జరిగే వరకు మేము పార్టీ తరపు నుంచి మేము పోరాడతాం. ప్రధానంగా ఉదయగిరిని ఒక జిల్లాగా మార్చమని ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? వాస్తవానికి ఈ జిల్లా ప్రపోజల్ ఎందుకు అంటే ఉదయగిరి నియోజకవర్గం అనేది చాలా పెద్ద నియోజకవర్గం, దాదాపు 100 కిలోమీటర్ల పైబడినటువంటి నియోజకవర్గం. సో ఈ ఉదయగిరికి ఏమి తీసుకొచ్చినా ఏం చేసినా కూడా ఏ నాయకులు కూడా ఏ అధికార పార్టీ కూడా ఏమీ చేయలే. కనీసం ఒక జిల్లాగా అనౌన్స్ చేస్తేనైనా అక్కడికి ఈ మౌలిక సదుపాయాలని కానీ లేకపోతే ఒక కలెక్టర్, ఒక జిల్లా ఆఫీసులు, దానికి సంబంధించినటువంటి అన్ని పరిపాలన కూడా అక్కడికి వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. జిల్లాగా మారితే తప్ప ఈ ప్రాంతం డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో కొన్ని పథకాలు అమలు పరిచారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంటే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అని పథకాలు. అంటే ఈ పథకాలు కాకుండా అక్కడ సమస్యలు ప్రధాన ఇబ్బందికరంగా మారాయి అంటారు. దాన్ని ఎలా అంటారు? వాస్తవం ఒక చిన్న ఉదాహరణ సార్. నేనేమంటున్నానంటే ఇవాళ మీరు ఒక ఉచిత బస్సు పథకం తీసుకొచ్చారు మహిళలకి. కానీ నేనేమడుగుతున్నానంటే ప్రజలను ఉద్దేశించి కావలి నుంచి తెల్లవాడికి అంటే జల్దంకి, కలిగిరి మండలం, ఇటు కొండాపురం మండలం వైపు వెళ్ళేటువంటి ఒక బస్సు ఆ కావలి పట్టణం నుంచి ఈ రోజు రాత్రి 9 గంటల వరకు మనం పని చేసుకొని చివరి బస్సు మనకు ఉంది, ఆ బస్సు వరకు మనం ఎక్కితే ఇక్కడ పనులు అయిపోయిన తర్వాత ప్రతి రైతు పురుగు మందులు కావచ్చు, సీజన్లో లేకపోతే ఎరువులు కావచ్చు, ఇవన్నీ కొనుక్కొని తన షాపింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చివరి బస్సుకి దానికి సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇవాళ నేను చెప్తున్నట్టు మీరు మహిళలకి ఉచిత బస్సు అనేది చెప్పడం ఎంత ముఖ్యమో కనీస బస్సు సదుపాయం లేని ఊళ్ళకి బస్సు వేయడం అంతకంటే ప్రధానమని నా ఉద్దేశం. చాలా గ్రామాలకి చాలా ఊళ్ళకి ఇంతకు ముందున్న బస్సులన్నీ కూడా మీరు రద్దు చేశారు. కనీసం ఈ బస్సుల్ని మనం నడపగలిగితే ప్రజలకి రాత్రి వేళలో ఇబ్బంది లేకుండా, పేదలకి, బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా బస్సు ప్రయాణాన్ని నమ్ముకున్నారు కాబట్టి, ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైంది కాబట్టి ఆ బస్సుల్ని తిరిగి పునరుద్ధరిస్తే ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తారు. అంటే ఇప్పుడు మీరు గుర్తిస్తారు మామూలుగా అక్కడ వాటర్ సమస్య బాగలేదు, లేదంటే అక్కడ ప్రధానంగా ఇది తర్వాత ఎట్లా దీని మీద ఫైట్ చేస్తారా ఎలా మీరు? అవునండి, వాస్తవానికి ఇప్పుడు సోమశిల ఫేజ్ 2 లాంటి ప్రాజెక్టులు కానీ కంప్లీట్ అయితే ఇప్పుడు మాకు వింజమూరు మండలం గుండిమడలకు వస్తుంది.
అట్లాగే గండిపాలెం ప్రాజెక్టు ఎన్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పుకోవడమే సరిపోతుంది. వాస్తవానికి ఎవరు కూడా చేయట్లేదు. గండిపాలెం ప్రాజెక్టులు అంటే కంప్లీట్ అయిపోతే ఆ నియోజకవర్గం సస్యశ్యామలంగా, అద్భుతంగా, ఆనందంగా ప్రజలు చాలా సుఖ సంతోషాలతోటి వ్యవసాయ రంగంలో మంచినీటి సదుపాయాలన్నీ కూడా ఈ ప్రాజెక్టుల వల్ల వస్తాయి. అందరూ వస్తున్నారు, చెప్తున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారే కానీ ఆ ఓట్లు అయిపోయిన తర్వాత అయితే పల్లెపల్లికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడంలో ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించడానికి పిసిసి అధ్యక్షురాలు మన షర్మిలారెడ్డి గారు కృషి ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టకపోతే కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావడానికి ఇంకా సమయం పట్టేదేమో. మరి అలాంటి సిచ్యువేషన్ లో షర్మిలారెడ్డి గారు ఈ రోజు మా అందరినీ వెనుకుండి ముందుకు నడిపించడమే కాకుండా మాకు నూతన ఉత్సాహాన్ని కల్పించి పార్టీని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్ళండి, సమస్యలను తెలుసుకోండి అని మాకు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గ్రేట్ లీడర్షిప్ ఉన్నటువంటి ద గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అనిపించుకున్నారు ఆవిడ. ఏమైనా సరే రాజశేఖర్ రెడ్డి గారి రక్తం, నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండడం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఆమె అడుగుజాడలో మేమందరం కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఉదయగిరి నియోజకవర్గంలోని మొత్తం ప్రతి విలేజ్ ని మేము టచ్ చేస్తాం, అక్కడ సమస్యలను కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే ప్రధానంగా ఫ్లోరిన్ వాటర్ తో వందలాది మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఒక ఎన్నికలనే అనే కాదు, ఎన్నికల ముందు 6 నెలల ముందు అందరు తిరుగుతూ అట్లా కాదు, మేము ముందు నుంచి ఒక సోషల్, ఒక ప్రజా సేవకుడిగా తన సొంత నియోజకవర్గంలో తన వంతుగా ఈ జనవరి 5వ తేదీ నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.